హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నేను నిన్న చెప్పాను కదా, ఒక అన్బాక్సింగ్ వీడియో అనేది పెడతానని నెక్స్ట్ డే. అండ్ ఇదే అండి, నేను ఇక్కడ వచ్చేసి చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు చాలా అప్డేట్గా ఉన్నాయండి నిజంగానే. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఇక్కడైతే ఫ్రిడ్జెస్ వచ్చి కొన్ని వచ్చి మేక్ కర్డ్ అని ఉన్నాయన్నమాట. అంటే మనం పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి పెరుగు అనేసి తయారవుతుందంట. నేను అడగలేదు, జస్ట్ అక్కడ నేను చూశానమాట, అందుకని మీకు చెప్తున్నాను. నాకైతే అంత క్లియర్గా తెలియదు, జస్ట్ చాలా బాగున్నాయండి ఫ్రిడ్జ్లో అయితే చూడడానికి. అండ్ ఇప్పుడైతే కొంచెం బాగా అప్డేటెడ్గా కూడా ఉన్నాయన్నమాట. మేము కూడా ఆల్రెడీ మీరు మా ఫ్రిడ్జ్ అయితే చూసుంటారు, అది తీసి కూడా మా కార్తీక్ చిన్నప్పుడు తీసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మేము ఇక్కడ వచ్చేసి టీవీ కొనడానికి వచ్చామన్నమాట ఫస్ట్ అయితే. అండ్ మేమేమనుకున్నామంటే 50 ఇంచెస్ టీవీ కొనాలి అనేసి నా ఐడియా అనమాట. అండ్ మా హస్బెండ్ ఏమన్నారంటే, అంత పెద్ద టీవీ చూడలేము ఇంకా ఎందుకనేసి, సరే ఇంక ఎట్లా ఒకటి అడ్జస్ట్ అయిపోయి 43 ఇంచెస్ అట్లా తీసుకుందామనేసి అని అనుకున్నాను. అందుకు ఫస్ట్ చూద్దామనేసి వచ్చామన్నమాట. అండ్ ఇంతకీ ఇది నేను ఎప్పుడు లాగంటే ఉగాది ముందు రోజు అనమాట. మేము ఆఫ్టర్నూన్ అనుకున్నాము, ఈవినింగ్ అంతా తెచ్చేసుకున్నాం అనమాట. సడన్ ప్రోగ్రామ్ అండి నిజంగానే. అంటే కొన్ని పనులు సడన్గా అనుకుంటేనే జరుగుతాయేమో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టీవీస్ అన్నీ కూడా మనకి 43 ఇంచెస్ అనమాట, ఎల్జీ కంపెనీ. అండ్ ఇక్కడ చూసారా, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 50 కూడా కాదు, 16 ఎంతనో చెప్పాడు ఆయన. చాలా పెద్ద టీవీ, అంటే మనం ఇంట్లోనే మినీ థియేటర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. కానీ మేము అంత పెద్ద టీవీ ఎందుకనేసి చిన్న టీవీనే, అంటే చిన్నదంటే 43 ఇంచెస్ ఎల్జీ కంపెనీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టీవీ అనమాట. బాక్స్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు, అందుకనే తీసుకొచ్చారు. నిజంగానే అంటే నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, ఏ వస్తువు కొన్నా ఇంట్లోకి ఫస్ట్ టీవీ తీయాలి, తర్వాత ఇంకేమన్నా అనేసి. అది టీవీ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. అయినా మొన్నటికి ఎలాగలా ఉగాది పండుగ ముందు రోజు అయితే నేను టీవీ అయితే కొనేసానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ దగ్గరే ఒకసారి టీవీ తీపిచ్చి చెక్ చేపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనది అంటే ఒక వస్తువు, దాని మీద ఎంత ప్రేమ వస్తుందో నిజంగానే. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయన ఒక్క టీవీతోనే, అంటే ఒక్క చేత్తోనే అంత పెద్ద టీవీ పట్టుకునే కొద్దికి ఏమవుతుందని కొంచెం టెన్షన్గా లేసి దగ్గరికి పోయి వీడియో అనేది తీశానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వాళ్ళకి చెప్పానమాట, మీరే ఒకసారి చెక్ చేసి ఇచ్చేసేయండి, ప్యాకింగ్ చేసి అని చెప్పాను. అండ్ ఇక్కడంతా కూడా నేను ఫ్రంట్లో చూపించాను కదా, ఇవంతా బ్యాక్లో ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్లు. జస్ట్ ఒక చిన్న వీడియో అనేది తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళని పిలిపించి నేను కనెక్ట్ చేయించామన్నమాట. ఒకసారి మీరే తీసి చూపించేసేయండి టీవీ ఎలా ఉంది ఏమిటి అన్నది. అందుకనేసి వేరే ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చి మాకు టీవీ మొత్తం సెట్టింగ్ చూపిస్తున్నారు, ఇలా పెట్టుకోవాలి, ఇలా చేసుకోవాలనేసి. అండ్ ఇక్కడ చూసిన ఎంతైనా మన వస్తువు అంటే దాని మీద ఎక్కడ లేని ప్రేమ అనేది వచ్చేస్తుంది. అండ్ వాళ్ళ దగ్గరే ఫస్ట్ అయితే మేము పెట్టించేస్తున్నాం అనమాట. అంటే నేను తమిళ్లో అయితే, అంటే తమిళ్ హీరోస్లో అయితే నేను విజయ్ ఫ్యాను, తెలుగులో అయితే బాలకృష్ణ, నాని అలాగనమాట. ఫస్ట్ నేను అనుకోలేదు అసలు ఏం పెడతారు, అంటే ఏమన్నా పాటలు పెడతారు అలాగే. అంటే ఫస్ట్ మేము వచ్చేసి ఒక 2 షోరూమ్లు అయితే తిరిగాము అలాగే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అంటే ఇంకా నెక్స్ట్ షోరూమ్కి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ విజయ్ సాంగ్ పెట్టారు. నేను అనుకోలేదు అసలు నిజంగానే. కానీ అంటే ఫస్ట్ అయితే దేవుడిది అలా చూడాలనుకుంటాం కదా, మనం ఇంటికి వెళ్ళాక ఇంక సెట్ చేసుకొని చూసుకోవాల్సిందే, తప్పదు. ఇంకా టీవీ అయితే నేను వాళ్ళ దగ్గరే చెక్ చేయించాలనేసి వాళ్ళనే పెట్టమన్నాను అనమాట. ఇంకా ఫస్ట్ వాళ్ళు వచ్చేసి విజయ్ సాంగ్ అనేది పెట్టారనమాట ఒకటి.
చూసారు కదండి, ఇదే అనమాట నేనైతే ఈ టీవీలో ఫస్ట్ చూసిన సాంగ్. నెక్స్ట్ వచ్చేసి టీవీ అయితే ప్యాక్ చేయించుకునేసాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అదే సేమ్ టీవీనే మేము ప్యాక్ చేయించుకునేసామన్నమాట. ఇంకా చిన్న పార్టీ లాగా ఒకటి రెడీ చేశాను. అంటే నేను చేయలేదు, బయట నుంచి సమోసా జిలేబీ అనేది తీసుకొచ్చామన్నమాట. ఇంకా మా వదిన వాళ్ళని కూడా రమ్మన్నాము. అందుకనేసి ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట టీవీ తీసుకొని రాగానే. అండ్ ఇదైతే ఈవినింగ్, నేను ఆఫ్టర్నూనే టీవీతో అయితే ఇంట్లో తెచ్చిపెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నేను వచ్చే లోపల మా ఇంట్లో టీవీ కూడా బిగిచ్చేశారు. మేము ఈవినింగ్ అయితే సాయి సీరియల్ అనేది ఒకటి వస్తుంది ఈ టీవీలో, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేనైతే అదే ఫోటో తీశాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ నైట్ అయితే మిస్ ఇండియా సినిమా అనేది చూసామన్నమాట. అంటే ఇదైతే చాలా రోజుల తర్వాత అండి ఐస్ క్రీమ్ అయితే చూసానమాట. దీన్ని ఐస్ క్రీమ్ అంటారో జ్యూస్ అంటారో కూడా సరిగ్గా గుర్తులేదు. ఈ మధ్య బయట తీసుకొచ్చానమాట. ఇంక ఈవినింగ్ అయితే నేను మా వాడికి అదే ఇచ్చాను, నేను అదే తాగానమాట. కొంచెం చల్లగా, మేమైతే ఫుల్గా ఫ్రిడ్జ్ వాటర్ అయితే అవాయిడ్ చేసేసాము. మా ఇంట్లో ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ వాటర్ అనేది తాగిన ఒకవేళ చాలా తక్కువ, ఎప్పుడైనా బయట వెళ్ళేసి వచ్చినప్పుడు అలాగనమాట. అండ్ ఇక్కడైతే ఇది మా టెర్రస్ పైన అండి. నేను మా కార్తీక్ బాగా ఆడుకుంటానంటే మిద్దిపైకి వచ్చామన్నమాట. సైకిల్ బాలు రెండు ఈవినింగ్ అయితే ఆడుకుంటూ ఉంటాడు. అందుకనేసి నేను ఇలాగ ఈవినింగ్ ఒక చిన్న వీడియో అనేది తీసాను. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో, నిజంగానే చాలా బాగుంది. అని చూస్తున్నారు కదండి, నేను మా కార్తీక్ అయితే మిద్ది పైన మా ఇద్దరు ఆటలు అనేవి అయిపోయాయి అనమాట. అండ్ కిందకు వచ్చేసి మ్యాగీ చేస్తున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి మ్యాగీ అయితే. ఎందుకంటే కొంచెం అంటే ఈ మధ్య ఎక్కువగానే తింటున్నాము. ఒక 2 వీక్స్ నుంచి నేనైతే ఏం చేయడం లేదనమాట. చాలా తగ్గించేసాను మా కార్తీక్ కోసము. అంటే తింటే కడుపు నొప్పి అలా రావడం మొదలైందనమాట. అందుకనేసి సరే చాలా రోజులు అయింది చేస్తామని నేను ఇలా చేశానమాట ఈవినింగు. అండ్ నేనైతే ఈ మ్యాగీ నెక్స్ట్ డే చేశానమాట. అంటే ఉగాది ఆఫ్టర్ తర్వాత రోజు చేశాను. కానీ దీంట్లోనే యాడ్ చేసి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఒకే రోజు ఏం చేసుకోలేదు. అండ్ చూసారు కదండి, మా టీవీ అయితే నిజంగానే అసలు టీవీ కొన్నప్పటి నుంచి నేను మా కార్తీక్ మేమిద్దరమే అనమాట ఎక్కువ చూసేది. టీవీ చూడడం అసలు టీవీ ఆపలేకపోతున్నాం అనుకోండి. అంటే ఏదైనా అంతే కదా, కొత్తగా కొన్నప్పుడు ఆ వస్తువు మీద మనకి ఇష్టం ఉండడం చాలా కామనే. కాకపోతే మా ఇద్దరికి ఎక్కువ అనమాట. అంటే నేను గ్యాప్ ఇచ్చినప్పుడు మా కార్తీక్ వాడి ఛానల్స్ అంటే నిక్ ఛానల్, డోరేమాన్ అన్నీ చూస్తుంటాడనమాట. వాడిది అయిపోయాక నేను మూవీస్, సాంగ్స్ అలా పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ చూసారు కదా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరికీ ఇచ్చేసాను కూడా. అండ్ నెక్స్ట్ ఆ సెకండ్ డే నైట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ డే అయితే మేము శ్రీకారం మూవీ చూసాము. చాలా బాగుందండి సినిమా అయితే, సూపర్ అని చెప్పచ్చు. అండ్ చూసారు కదండి, మేమైతే ఇది ఉగాది ముందు రోజు ఈవినింగ్ నేనైతే టీవీ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డే ఉగాది. అండ్ చూసారు కదా, ఈ వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక మంచి వ్లాగ్తో.